ఈ ఆదివారం సోషల్ వెల్ఫేర్ సంబంధించిన ఎస్సీ కాలేజ్ హాస్టల్ను విజిట్ చేయడం, ఇక్కడ శ్రమదానం చేసి కాలేజ్ హాస్టల్ పరిస్థితి మొత్తం కూడా విద్యార్థుల నుంచి హాస్టల్ వార్డెన్ నుంచి తీసుకోవడం జరిగింది. దాదాపుగా 480 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటా ఉన్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీఈడి, ఎంబీఏ ఇటువంటి కోర్సులలో కూడా చదువుకుంటా ఉన్నారు. కొన్ని వసతులు ఇంకా కావాలని చెప్పిండ్రు. వాటన్నిటిని కూడా మేము మున్సిపాలిటీ ద్వారా, ముడా ద్వారా, నా ఎస్డిఎఫ్ నిధుల ద్వారా చేయాలనుకుంటున్నాం. ఇది మంచిగా క్లీన్గా పెట్టుకున్నారు. ఎవరిది ఇది? ఎంతమంది ఉంటారు బాబు? ఇది క్లీన్ గా ఉంది కొద్దిగా. వెరీ గుడ్, అందుకే క్లీన్. ఓకే, 9 మెంబర్స్ ఇప్పటిదాకా ఒక 30 మెంబర్స్ కి జాబ్స్ వచ్చినాయి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంది ఇది మంచిగా ఉంది, రోల్ మోడల్ లాగా ఉంటుంది సార్. ఇలా చెప్పక్కర్లేదు సార్, ఆటోమేటిక్ గా చదువుతూనే ఉంటారు సార్. చదువుతున్నారు. ఏం చదువుతున్నావు బాబు? డిప్లొమా ఏడా? గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజా? ఆడికి పోయిస్తావా? ఎట్లా పోతావు? బస్ పోతాం. రోడ్ మీద పోయి బస్ ఎక్కుతావా? అచ్చా అచ్చా. తలకుర్తులు ఎవరు? టర్నికల్. మరి అందరు ఇట్లా పెట్టుకోవాలి. వీళ్ళంతా పోస్ట్ మెట్రికా? లైబ్రరీయా? ఏ పుస్తకాలు ఏవి లైబ్రరీలో? పుస్తకాలు లేవుగా? క్వాలిటీ లేవు సార్. అది నన్ను పెట్టినాయని కింద పెట్టుకొని పిల్లలకు ఇస్తుంటాం సార్. 5 days ఒకసారి రిపీట్ గా కూర్చొని సార్. ఓకే, అంటే పెడితే తీసుకుపోతారా పిల్లలు తీసుకుపోతారా? అంటే ఇక్కడ అంటే లైబ్రరీ అని ఎవరు ఉండదేమో. ఇక పిల్లల్ని ఒక సీనియర్ లైబ్రరీయన్ గా పెట్టుకోవాలి. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి సార్. అందరు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, తీసుకొని మళ్ళీ. అచ్చా, అట్లనా? అందుకే రిజిస్టర్ నేనే మెయింటైన్ చేసి 5 days ఫాలో చేసి మళ్ళీ తీసుకొని మళ్ళీ బాగానే ఉన్నాయా బుక్స్? ఉన్నాయి సార్, ఒక 100-120 వరకు ఉన్నాయి సార్. ఈ పెయింటింగ్ వినోదా నేర్పించింది సార్. అచ్చా, ఈ లైబ్రరీ పెయింటింగ్ నేర్పించింది. వెరీ గుడ్. బుక్స్ ఇప్పించిందా? ఇవ్వలేదు సార్, ఇప్పిస్తాను. అది క్లీన్ అనే చేయాలి. ఇప్పుడు ఒకవేళ బుక్స్ ఇక్కడ పెట్టకుంటే తీసేసేయండి, మీ కింద పెట్టుకోండి మీ స్టోర్ రూమ్ లో. హాస్టల్లో చదివినా ఇచ్చారు సార్, డొనేషన్ చేశారు. అవునా? అయితే ఇప్పుడు మీరు లైబ్రరీ ఏడా స్టోర్ చేస్తారు బుక్స్, ఇవి తీసుకుపోయి అక్కడ స్టోర్ చేసి లాక్ అండ్ కింద పెట్టుకోండి. అవి తీసేస్తే ఇంకా కుర్చీలు పడతాయి. క్లీన్ చేయండి మొత్తం. ఫ్యూచర్ వేసుకోవడానికి లీక్ కాదా కింద ఇట్లా వాటర్ ఇట్లా అయితే? డ్రైన్ కరెక్ట్ లేదు సార్, అప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాం సార్. ఆ సైడ్ డ్రైన్ కరెక్ట్ లేదు సార్, డౌన్ లేదు సార్. అది ఏది లాస్ట్ బయటకు వాటర్ ఇక మేమే ప్రతిసారి క్లీన్ చేయాలి సార్. అది ఆటోమేటిక్ గా పోతలేదు సార్. ఆ కన్స్ట్రక్షన్ అయినప్పటి నుంచి అట్లా ఉంది సార్. కానీ మొత్తం రూమ్ అంతా పోతుంది కదా. అవును, ఇప్పుడు మరి ఇట్లా స్లోప్ చేసుకోలేమా? చేసుకోవచ్చుగా. ఇప్పుడు మనకు ఇంకా ఎన్ని ట్యాంకులు కావాలి? మరి లీకేజ్ ఎట్లా? ట్యాంక్ మార్చాలా?
బిల్డింగ్ ఖరాబ్ అవుతుంది కదా ఏం లాభం? చూసుకోలేదా ఎవరు మరి? ఈ రోజు చూసాం సార్ అది లీకేజ్ చాలా రోజులు అయినట్టుంది. లీకేజ్ అయితే దానికి ఆల్టరేషన్ చేసేసారు. మరి ఇలా ఎంసీల్ చేసాను సార్ అది. అంటే రిప్లేస్ చేయాలి సార్. ఉందా రీప్లేస్ అవకాశం ఉందా? కొత్త తీసుకోవాలి మార్చాలి. ఎంత ఉంటుంది? ఇక్కడ ఏ కాలంలో 12,000 అట్లుంటాయి. ఇంకా ఎక్కువ ఉంటుందా? 2000 లీటర్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అబ్బా బాబా అంతనా? మరి ఎప్పుడు పెట్టిర్రు, ఎప్పుడు లీక్ అయింది? బిల్డింగ్ కట్టినప్పటి నుంచే ఉంది. అవునా? ఇప్పుడు ఇంకా అటువంటి ట్యాంకులు ఎన్ని కావాలి? రెండు కావాలి. కానీ ఉన్న వాటర్ మీరు అంతా వేస్ట్ చేస్తున్నారు. ఎన్ని ట్యాంకులు ఇచ్చినా ఏం లాభం, వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. లీకేజ్ వల్ల అవుతుంది. మీరు వాటర్ కాల్ చేసి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ ఎంసీల్ పెడితే కొత్త తీసుకోవాల్సినది. చాలా వచ్చినాయి సార్. ప్లాస్టర్ క్లీన్ చేసి రబ్ చేసి లోపల స్టిక్కరింగ్ లాగా చేసి అయిపోతాయి. ఇప్పుడు ఎన్ని ట్యాంకులు కావాలి? ఇంకా రెండు సార్. రెండు. ఎక్కడ వేయాలి అది? అంటే పైప్ కనెక్షన్ ఉంది అక్కడ? లేదు సార్, బోర్ కూడా గేట్ కార్డ్ ఉంది సార్ కొత్తగా వేసింది. అక్కడ నుంచి అక్కడ వచ్చేసి వీటికి కనెక్ట్ చేస్తే ఏ ఒక్కటి నడవకుండా కూడా అన్నింటికి వచ్చేటట్టు ఉంది సార్. ఇప్పుడు ఈ వైపు బోర్ ఉంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఆ ట్యాంక్ లో కూడా పోయేటట్టు ఉంది సార్ కనెక్షన్. ఓకే. అది కూడా అట్లనే చేస్తే ఏదైనా కారణం చేత ఒక బోర్ నడవకపోయినా అన్ని ట్యాంక్లకు వచ్చేస్తుంది. ఏ డీడీ గారు ఏది? పేషెంట్ అని పైప్ మరి నాకు ఇచ్చేస్తే ఎస్టిమేషన్ ఎంత తొందరగా ఇస్తే వర్క్ స్టార్ట్ చేపించేద్దాం. ట్యాంకులు, కనెక్షను, పైపులు, టాయిలెట్స్, వాష్రూమ్స్, కంప్ అన్ని సెపరేట్ చేసి ఓపెన్ ఉండడం వల్ల ఇది నష్టం ఏం లేదు, కానీ పిల్లలు బయటకు వచ్చారు తీయడం అట్లా ఉంది. కాంపౌండ్ బాత్రూమ్ అంటే అటువైపు ఇక్కడే చేసిరా? తినొచ్చా అమ్మ మేము? తిందుమా? తిందాం మరి. మెనూ మారిందా? ఎప్పటి నుంచి? ఫస్ట్ నుంచా? ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా? ఈరోజు సండే కదా, నాన్ వెజ్ ఉంటుందా? మధ్యాహ్నమా? ఏమిస్తారు నాన్ వెజ్ అంటే? ఇప్పుడు చికెనా, మటనా? ప్రతి సండే ఉప్మానా? మరి ఈరోజు ఇది పెట్టిందా? ఫ్రూట్స్ ఇస్తుండ్రా? గుడ్డు. వచ్చినాయా? మీరు సంతోషంగా ఉన్నారా? ఇప్పుడు మనం వచ్చి విజిట్ చేస్తున్నాము అంటే ఒక వారం రోజుల పని అయిపోవాలి. మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తే ఓపెన్ చేసినట్టు ఉండాలి. అంత ఫాస్ట్ పని చేస్తేనే మనం చేయగలుగుతాం. ఇక్కడ తీసుకోవడం అందరు కూడా మారుమూల ప్రాంతాల నుంచి వచ్చింది కదా. ఇప్పుడు చాలా సమస్యలు చెప్పిండ్రు. వాస్తవంగా మీరు ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. మీరు అప్పుడు చిన్నపిల్లలు ఉండే తెలంగాణ ఉద్యమంలో మేము ఉద్యమం చేసినప్పుడు మీరు చాలా చిన్నపిల్లలు.
2096 నుంచి అయింది, 2001 నుంచి ఎక్కువైంది, 2009 తర్వాత ఉధృతంగా అయింది. చాలా మంది ఇంకా పుట్టుడకుండొచ్చు. ఎందుకు చేసినాం మేము తెలంగాణ ఉద్యమం? మన పిల్లల భవిష్యత్తు కోసం. మన ఉద్యోగాలు మనకే ఉండాలి, ఇక్కడ పిల్లలు చదువుకోవాలి, మన పంట పొలాలకు నీళ్లు రావాలి. నీళ్లు, నిధులు, నియామక మూడిటి కోసం ఉద్యోగం. అందరం కష్టపడ్డాం, కొట్లాడినాం, ఉద్యోగాలు వదిలేసుకొని కొట్లాడినాం. తెలంగాణ వచ్చింది, 10 సంవత్సరాలు అయిపోయినాయి. కానీ ఎక్కడ చూసినా కూడా మనం అనుకున్నట్టుగా ఏది కాలే ఈ 10 సంవత్సరాలు. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. చాలా మంది టీవీలలో లొల్లి చేస్తూ ఉంటారు, పెడబోకలు పెడతా ఉంటారు, మేము అది చేసినాం ఇది చేసినాం అని. ప్రతి స్కూల్కు ప్రతి హాస్టల్కు పోతే మాకు తెలుస్తుంది వాళ్ళు ఏమీ చేయలేదు. ఏమన్నా చేస్తే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినాక మీ బాధలను అర్థం చేసుకొని దాన్ని సవరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒకటేసారి కాదు, 10 సంవత్సరాలు చేయలేదు, 1 సంవత్సరం చేయలేమైనా ఏది ఇంపార్టెంట్, ఏది ఎమర్జెన్సీ టేకప్ చేయాలి, సమస్య అర్థం చేసుకోనికనే మాకు 6-7 నెలలు పడుతుంది. ఇప్పుడు మీ అందరినీ కూడా మీరు మంచిగా చదువుకోవడానికి, మీరు మంచి వసతులు ఇవ్వడానికి మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలుగా మేము. మేమంతా కూడా ఎప్పుడో ఒకప్పుడు స్కూల్స్లో చదువుకున్న వాళ్ళమే, కాలేజీలో చదువుకున్న వాళ్ళమే, హాస్టల్ చదువుకున్న వాళ్ళమే, బయటికి పోయి కూడా చదువుకున్న వాళ్ళు. నేను కూడా మీలాగా ఎంబీఏకి అనంతపూర్, మీరేమో ఈ జిల్లా నుంచి వచ్చింది, నేను చాలా జిల్లాలు దాటి అనంతపూర్కి పోయినా ఎంబీఏ. తర్వాత కస్టమ్స్ ఆఫీసర్గా వస్తే బాంబేకి పోయినా. మనం ఈ డిగ్రీ పీజీలోనే మనం గట్టిగా చదువుకుంటే మనం నిలబడతాం. ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్లో ఉద్యోగాలు కావచ్చు. ఈ 4-5 సంవత్సరాలు మనం కష్టపడితే, ఈ 4-5 సంవత్సరాలు మనం జ్ఞానాన్ని సంపాదించుకుంటే తర్వాత మనం జీవితంలో స్థిరపడతాం. ఇప్పుడు మనం అశ్రద్ధ చేస్తే ఇంకా జీవితంలో చాలా పోరాటం చేయాల్సి వస్తుంది. అందుకే ఈ ఏజ్ 15-16 నుంచి 24 వరకు, 23-24 వరకు క్రూషియల్ మీ జీవితంలో ఏం చేయాలనుకున్నా, ఎట్లా కావాలనుకున్నా ఈ 5-6 సంవత్సరాలు, 3-4, ఒక 5 నుంచి 7 సంవత్సరాల మీ కష్టమే మీ జీవితాన్ని నిర్ధారిస్తుంది. వసతులు ఉన్నా లేకున్నా మన లక్ష్యం అంతా కూడా మన గోల్ వైపు ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంది. పుట్టిగానే ఏం కాదు, ఇవాళ రేపు కాంపిటీషన్, ప్రతిదానికి పోటీ ఉంటుంది. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ప్రణాళికాబద్ధంగా చదువుకుంటారో, ఒక ఆలోచనతోటి సిస్టమేటిక్గా ఉంటారో, డిసిప్లిన్ తోటి ఉంటారో వాళ్ళే లైఫ్లో సక్సెస్ అవుతారు. ఇప్పుడు మీ అందరికీ గవర్నమెంట్లో ఉద్యోగం చేయాలనుకుంటే వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు నేను కొన్ని రూమ్స్లో పోయి చూసిన, కొన్ని రూమ్స్ ఏమో చాలా క్లీన్గా ఉన్నాయి, కొన్ని రూమ్స్ ఏమో చాలా డర్టీగా ఉన్నాయి. అక్కడే తెలిసిపోతుంది శ్రద్ధ ఎవరికి ఉంది, శ్రద్ధ ఎవరికి లేదు. ఎవరైతే వాళ్ళ రూమ్స్ అన్నిటినీ క్లీన్ పెట్టుకొని ఉన్న కాడికి బట్టలు అన్ని కూడా షెల్ఫ్లలో పెట్టుకొని ఒక డిసిప్లిన్ లైఫ్ తోటి ఉంటారో వాళ్ళకు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మన పరిసరాలను క్లీన్ చేసుకోవాలి, మన రూమ్స్ని కూడా క్లీన్ పెట్టుకోవాలి. నేను చెప్పేది కరెక్టా కాదా? కరెక్టేనా? మరి ఇప్పటి నుంచి అందరు రూమ్స్ క్లీన్ పెట్టుకుంటారా? చైర్మన్ గారి ఇల్లు పక్కనే ఉంటుంది కాబట్టి చైర్మన్ గారికి బాధ్యత అప్పచెప్తా. వీరికి ఇంకేదన్నా హాస్టల్ అప్పచెప్తా. ఆ శేషాగుట్టది మీకు చెప్తా, దగ్గర మీకు అయితే. అంటే ఆయన వచ్చి చూస్తాడు, ఎవరైనా అల్లరి చేస్తుంటే కూడా మళ్ళా ఏం చేయాలనో అది చేస్తాడు. చదువుకునేటోళ్లకు పూర్తిగా మీకు ఎంకరేజ్ చేస్తాం. కానీ వేరే వాళ్ళని చెడగొట్టాలని అనుకుంటారు అనుకో, మనం గట్టిగానే స్ట్రిక్ట్గా ఉంటాం. ఎందుకంటే మీకు మళ్ళీ ఈ టైం రాదు, చాలా బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు మాతో పాటు చదువుకున్నారు చాలా మంది, మాకు ఉద్యోగాలు వచ్చినాయి, తర్వాత మేము లైఫ్లో ఒక అడుగు ముందుకేసినాం. రాని వాళ్ళు ఇప్పుడు వచ్చారు, నేను మీలాగానే గట్టిగా అప్పుడు చదువుకుంటే, మీరు చదువుకుంటుంటే మేము సినిమాలకు పోతుంటే, మేము అటు పోతుంటే మాతో వచ్చి చెప్పుకుంటారు మా దోస్తులు. మీకు ఆ పరిస్థితి రాకూడదు. మీకు కావాల్సిన వసతులు ఎన్ని చేయగలుగుతామో అన్ని మేము చేస్తాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల కోసం వచ్చింది, ఒక కుటుంబం కోసం ఈ ప్రభుత్వం లేదు. ఒక కుటుంబ సభ్యుల కోసం, కుటుంబ సభ్యుల్ని మంత్రులు చేసి, ముఖ్యమంత్రులు చేసి, మేమే గొప్ప, మేమే తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, మాదే ఈ రాజ్యం అనేటోళ్ళు ఎవ్వరు లేరు.
ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు ఏమేం కావాలి, ముఖ్యంగా విద్య మీద, వ్యవసాయం మీద మీకు నైపుణ్యం ఇచ్చేదానికి చాలా ఆలోచనలు చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో. ఎందుకంటే భవిష్యత్తు మీది. మీకోసమే మేము తెలంగాణ తెచ్చినాం, మా కోసం కాదు. మీకోసమే మేము ఉద్యోగాలు వదిలేసి ఉద్యమాలు చేసినాము. మరి మీకు ఆ ఫలాలు అందకుంటే మేము ఇంత కష్టపడి ఇంత చేస్తే ఏం లాభం? కాబట్టి మీకు ఖచ్చితంగా తెలంగాణ వచ్చిన ఫలితాలు మీకు అందాల. మీ వార్డని చెప్పిన పుస్తకాలు తీసుకొని రిటర్నే ఇయ్యారట కదా. ఎట్లయితే అట్లయితే మన డిసిప్లిన్ ఉండాలి. మీ ఒక్కరికి పుస్తకం వస్తే అయిపోయినా మన తర్వాత మనకి రావద్దా? అది ఎట్టి పరిస్థితుల్లో లైబ్రరీ నుంచి ఏదైనా పుస్తకం తీసుకుంటే మీరు చదువుకోండి, నోట్స్ రాసుకునేది రాసుకోండి, మళ్ళీ రిటర్న్ చేయాలి. రిటర్న్ చేస్తే అది కూడా ఉట్టిగా పెట్టుకోకండి. కొంచెం స్టైల్కు 4-5 పుస్తకాలు మా దగ్గర కూడా ఉండే 4-5 పుస్తకాలు తీసుకొచ్చి లైబ్రరీ నుంచి ఆ టేబుల్ మీద పెట్టేది. ఒక్కసారి ఆ పుస్తకం తీసి తెరిచేది లేదు, చదివేది లేదు. కానీ వేరే వాళ్ళకి లేకుండా ఆడు ఉంటుంది. అట్లా ఎవరైనా వస్తే అబ్బా ఏం చదువుతున్నారా నాయన ఇంత పెద్ద పుస్తకాలు అనుకోవాలి. అట్లా దయచేసి చేయకండి. మీరు చదివిన తర్వాత ఇమ్మీడియట్గా రిటర్న్ చేస్తే ఇంకో మీ విద్యార్థి దాన్ని వాడుకుంటాడు. ఇంకొకటి ఎవరైతే రిటర్న్ చేయరో పుస్తకాలు, రిటర్న్ చేయకుంటే ఇమ్మీడియట్గా రాయండి దాంట్లో.